విద్యాశాఖ మంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాలనలో ఎస్సీ ఎస్టీ బిడ్డలకు ఓబీసీ బిడ్డలకు తీవ్రమైన అన్యాయం జరుగుతూ ఉన్నది. దీనికి చక్కటి ఉదాహరణే ఈ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ అడ్మిషన్ల విషయం. ప్రతి సంవత్సరం కూడా ప్రభుత్వం హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో దాదాపుగా 60 నుంచి 100 దాకా ఎస్సీ ఎస్టీ బిడ్డలను 1వ తరగతిలో జాయిన్ చేపిస్తుంది. యాజమాన్యానికి తెలంగాణ ప్రభుత్వమే కడుతుంది. మరి ఎందుకో ఈ సంవత్సరం ప్రభుత్వం ఇప్పటికే అడ్మిషన్ నోటిఫికేషన్ ఇవ్వాల్సింది, కానీ 1వ తరగతికి ఇంతవరకు నోటిఫికేషన్ ఇవ్వలేదు. మరి ఈ విషయం సంక్షేమ శాఖ అధికారులను కానీ అడిగితే వాళ్ళన్నారు మాకు ప్రభుత్వం నుంచి క్లియరెన్స్ రాలేదు. ప్రభుత్వం అంటే ఎవరు? మరి తెలంగాణ ముఖ్యమంత్రి మీరే కదా, విద్యాశాఖ మీ దగ్గర ఉంది కదా. సో విద్యాశాఖ అధికారులను అడుగుతానేమో మాకు బడ్జెట్ లేదంటున్నారు. సో విద్యాశాఖ సంక్షేమ శాఖల మధ్యలో ఇది ఫుట్బాల్ ఆటలాగా నడుస్తూ ఉన్నది. మీరు కేవలం చోద్యం చూస్తున్నారు ముఖ్యమంత్రి గారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ యాజమాన్యం మాకు 30 కోట్ల బకాయిలు ఉన్నాయి, 30 కోట్ల బకాయిలు వచ్చేదాకా మేము ఒక్క పిల్లగాన్ని కూడా తీసుకోమంటున్నారు. వచ్చే విద్యా సంవత్సరానికి ఇవ్వాల్సిన పుస్తకాలు కూడా విద్యార్థులకు ఇవ్వడం లేదు. మీ సంక్షేమ శాఖ మంత్రి గారు ఎప్పుడైనా రివ్యూ చేసిండా? మీరు చేయలేదు. మీరు ఎంతసేపు ఈ గాంధీ విగ్రహం అని చెప్పేసి, లేకపోతే గాంధీ సరోవర్ అని చెప్పేసి పేదల ఇల్లు కూల్చడానికే మీరు ప్రాధాన్యత ఇస్తున్నారు. మీ పిల్లలు ఇంకా మీ మంత్రుల పిల్లలు, ముఖ్యమంత్రి పిల్లలు ఓక్ రిడ్జ్, ఇంకా మెరీడియన్, ఇంకా రకరకాల జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్, రకరకాల ఆధిపత్య వర్గాలు చదివే పబ్లిక్ స్కూల్స్ లో వాళ్ళు చదువుకోవచ్చు. కానీ పేద వర్గాలకు చెందిన పిల్లలు మాత్రం బర్రెలు గొర్రెలు కాయాలి, వాళ్ళు ఎప్పుడు కూడా నిరంతరం ఆందోళన బతకాలి, వాళ్ళు మొద్దు శుద్ధులు కావాలని చెప్పేసి మీరు ప్రణాళిక వేస్తున్నారా? మీరు కుట్రలు పన్నుతున్నారా? ఈరోజు తెలంగాణ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ అడ్మిషన్స్ అర్జెంటుగా మీరు స్టార్ట్ చేయాలి. అదేవిధంగా వచ్చే విద్యా సంవత్సరానికి పుస్తకాలు కూడా అర్జెంటుగా ఇవ్వాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ